డబ్బు కోసం మాజీ మంత్రి గారు వేసిన ప్లాన్ చెప్తా వినండి. స్టెప్ 1, కొడుకు వద్దన్నా సరే బ్రెయిన్ వాష్ చేసి మరీ పెళ్లి చేయాలి. స్టెప్ 2, ఆ పెళ్లి కోసం ఏకంగా హిందువులమని చెప్పి డ్రామా ఆడాలి. స్టెప్ 3, పెళ్లి తర్వాత ఆ ఆడబిడ్డను చిత్రహింసలు పెట్టాలి. స్టెప్ 4, ఇదంతా చేసిన తర్వాత నేను కన్న కూతురులా చూసుకున్నాను అని చెప్పి చెప్పుకోవాలి. సో ఇదే అంశం పైన మేఘన రియాక్ట్ అవుతూ, నిజంగా నన్ను కన్న కూతురులానే చూసుకున్నట్లయితే నా జీవితాన్ని రోడ్డు మీద ఎందుకు పడేస్తారు అని చెప్పి క్వశ్చన్ చేస్తుంది. అంతేకాకుండా మా మధ్య వ్యక్తిగత గొడవలు లేవు, కేవలం నా భర్త రాజీవ్కు ఉన్నటువంటి లోపమే అసలు సమస్య అని చెప్పి ఆమె చెప్తోంది. ఈ నిజాన్ని దాచిపెట్టి సమస్యను పక్కదారి పట్టించేందుకు జోగి రమేష్ దీనికి రాజకీయ రంగు పులుముతున్నారని విమర్శించింది. ఇంట్లో సమస్యను పేరెంట్స్ కంటే ముందు మామగారికి చెప్తే ఏనాడైనా పట్టించుకున్నారా, రాజకీయం తప్పితే అని చెప్పి వాపోయింది. అంతేకాదు, పెళ్లైన నెలకే అదనపు కట్నం తీసుకురావాలి, లేదంటే భర్త కాపురానికి రాడని చెప్పి అత్త శకుంతల వేధించిందని కన్నీరు మున్నీరైంది. అంతేకాకుండా పెళ్లి కోసం హిందువులం అని చెప్పి పెళ్లి తర్వాత మతం మారాలని ఫోర్స్ చేయడమే కాకుండా ఇంట్లో పూజలు చేసుకుంటే హిందూ దేవుళ్లను కూడా అవమానపరిచారని చెప్పి కన్నీరు మున్నీరవుతోంది మేఘన. ఎట్లాంటి వ్యాఖ్యలు చేసిందంటే, అసలు మీ దేవుళ్ళు కూడా దేవుళ్ళేనా? మీ అసలు ఇద్దరిద్దరు వైఫ్లు ఉంటారు, ఇద్దరిద్దరు పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా అన్ని మనుషుల్లాగానే అన్నీ ఉన్నాయి. అసలు వాళ్ళ దేవుళ్ళు ఎట్లా అవుతారమ్మా? ఇప్పుడు నువ్వు పూజ చేసావు, ప్రసాదం పెడితే దేవుడు తినేస్తాడా అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడడం కూడా చాలా తప్పు. ఫస్ట్ థింగ్ ఆమె, ఇంకా నువ్వు హిందువు, మీ దేవుళ్ళు నమ్ముకున్నావు కాబట్టి నీకు ఇట్లా అయిందేమో, మా దాంట్లోకి వచ్చేసేయి అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడదన్నమాట. న్యాయం కోసం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ సజ్జల రామకృష్ణారెడ్డిలను కలిశానని, జగన్ గారిని కలవడానికి ట్రై చేసినా కుదరలేదని వివరించింది. ఏ ఆడపిల్లకు ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదని మేఘన తండ్రి కన్నీరు పెట్టుకోవడం ఇప్పుడు అందరినీ కలిచివేస్తోంది. అంతేకాకుండా తాను చెప్పిన ప్రతి మాటకు తన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని మేఘన అంటుంది. వాటిని అతి త్వరలోనే బయట పెడతానని తేల్చి చెప్పింది. మరి జోగి రమేష్ మాజీ మంత్రి గారి కుటుంబ సమస్య ఇంకెక్కడికి దారితీస్తుందో వేచి చూడాలి.